ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట వందనములండి. మార్చి నెల 24వ తారీఖు ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనము. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవుడి వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములయ. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. దేవా, మీ ప్రేమ ఎంతో గొప్పది, వర్ణించలేనిది, వివరించలేనిది. ఈరోజు ప్రభువా, మేము ఇలా ఉన్నామంటే అది మీ దయ, మీ కృప, మీ కనికరము. విలువ లేనటువంటి వారము, ఒట్టి వారము ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చలేని వారము ప్రభువా. అలాంటి మమ్ములను ప్రేమించి తండ్రి, మీ బిడలమనిపించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. ఒక ఊరిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల మీద మీరు కూర్చున్నప్పుడు ఆ గాడిదకు విలువ వచ్చిన రీతిగా ప్రభువా, మీరు మా జీవితంలోనికి వచ్చిన తర్వాత పాపాత్ములమైనటువంటి మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఈరోజు ప్రభువా ఈ స్థితి మాకు దొరికిందయ్యా. మీకే వందనాలు. ఏ పాటి వారము తండ్రి, ఎన్ని స్తుతులు చెల్లించినా మీకు రుణస్థులమే ప్రభువా. ఈరోజు నీ బిడలు వారి పనులు తండ్రి ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడలకు సహాయము చేసి వారి పనులకు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి అలసటగా ఉన్నారో ప్రభా, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి వారు పని చేయటానికి తండ్రి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని నీ బిడ్డలకి దయచేయండి. ఉద్యోగములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు మీరు సహాయం చేయండి. అలాగనే వ్యాపారములకు తోడుగా ఉండండి. అలాగనే ప్రభా, నీ బిడ్డలు తండ్రి పనులు చేస్తూ ఉంటుండగా వారి పనులకు మీ సహాయము దయచేయండి. నమ్మదగిన దేవుడవు, మీ పైన అనుకున్నటువంటి బిడ్డలను ఎంత మాత్రం విడిచిపెట్టేటటువంటి దేవుడవు కాదయ్యా. మరి ప్రతి కుటుంబంలో సంతోషమును దయచేయండి, ఆనందమును దయచేయండి. ఎవరి కుటుంబాల్లో సమాధానము లేదో తండ్రి ప్రభువా, సమస్యలతో వారు బాధపడుతున్నారో అట్టి వారికి మీరు సమాధానము దయచేసి, సంతోషము దయచేసి వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొంది ప్రభువా నిన్ను వెంబడించే బిడ్డలుగా ప్రభువా వారిని శుద్ధపరచమని ప్రార్థన చేస్తూ, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు గనుక ఏ సోదరి, ఏ సోదరుడు ప్రభువా కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రభువా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నారో ప్రభువా అట్టి వారి ప్రార్థనలు ఆలకించి సమాధానము దయచేసే దేవుడువు ప్రభువా. ఏ బిడ్డ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా మరి ప్రభువా బలమైనటువంటి విశ్వాసంగా ప్రభువా మీ నామాన్ని బట్టి వారు ఎదురు చూడగలగాలి. ఎందుకంటే మీ దగ్గర చేసిన ప్రార్థన ఒట్టిగా తిరిగి రాదు ప్రభువా, నా దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు అనేటువంటి బలమైనటువంటి నమ్మికని బిడ్డలకి దయచేయండి. ఎందుకంటే అపవాది ప్రభువా మాకు కలిగిన సమస్యలను బట్టి, అవసరాలను బట్టి అవిశ్వాసాన్ని కలుగజేస్తాడు. అట్టి అవిశ్వాసాలు ఏ హృదయంలో కూడా లేకుండా బలమైనటువంటి విశ్వాసంతోనే బిడ్డల్ని నడిపించి ఈ రోజంతా కూడా సంతోషంగా ఉండులాగా సహాయం చేయమని మరి ప్రభువా ఈరోజు పరిశుద్ధ దినము నిన్ను స్తుతించి మహిమపరిచి కనపరిచేటటువంటి భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.